హాయ్, నమస్తే అందరికీ. ఏంది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా అనుకుంటుర్రా? ఏంది అంత సినిమా లేదు కానీ మనదే బడంగపేట 122 కోట్ల స్కామ్. దానికోసమే వీడియో చేసేది. అయితే ఈరోజు పేపర్లలో డంబాచారం కొడుతురుగా, మేం చేసినాం అది ఇది అని చెప్పి. ఏం చేసిర్రు? పోయిన ఆమెను తీసుకొచ్చుడా, సరిపోలేదు తిన్నదా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిర్రు. ఎవరు చేసింది? ఏసీబీలకు పట్టించింది ఎవరు? ఆమెను ఓ కాంట్రాక్టర్. జిహెచ్ఎంసీ విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఓ సామాన్య పౌరుడు. అర్థమవుతుందా? ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు పట్టించారు. ఏ రాజకీయ పార్టీలు ఎవ్వరు పట్టియలే ఆమెను. రోజు పేపర్ల ముంగడు వచ్చి కణవలు వేసుకొని డంబాచారం కొడుతురుగా. ముగ్గురు పార్టీలను అంటున్నా నేను, ఎవ్వరేం సుఖం కాదు. చెప్తా చిట్టా, ఇగో ఇంత పెద్ద చిట్టా రాసి పెట్టిన, మీదే అంతా. పాలకవర్గం ఎప్పుడైపోయింది? 2025 జనవరి 25 అయిపోయింది పాలకవర్గం. పాలకవర్గం ఉన్నప్పుడు మన బీఆర్ఎస్ మరియు బీజేపీ ప్రతిపక్షాలే కదా. మరి వాళ్ళు ఏ రోజన్నా దీని మీద సపోర్ట్ చేసిరా కనీసం? బీజేపీ బీఆర్ఎస్కు తెలియకుండా తీర్మానాలనేయా? చెప్పరు. ఏ విధంగా అయితే మీరు 25 మంది ఉర్రు ప్రతిపక్ష లీడర్లు, కార్పొరేటర్లు, 5-6-7 మంది వీళ్ళుర్రు మేయర్కి సంబంధించిన వాళ్ళు. పోయినా మేము ఎవరు తెచ్చి వీడికి 14 నెలలు స్పెషల్ ఆఫీసర్ పాలన. అవి ఎంత దోసుక తిన్నది తెలుసా? ఎవరన్నా సపోర్ట్ చేసిరా కనీసం? అంటే పోయి తెల్లబట్టలు వేసుకునే వాళ్ళు లోపల రాణిస్తుండే దొరసాని, అమ్మ దొరసాని. అన్మాతము సామాన్య ప్రజలు పోతే పట్టించుకోదామె. తెల్లబట్టలు ఎవరైనా చేసుకొని పోతారో ఆమె వాళ్ళను సపోర్ట్ చేస్తుండే, వాళ్ళకి దోచి పెడుతుండే. కంప్లైంట్ ఇద్దామని పోతే కనీసం దగ్గర రానియకపోతుండే మేడము. పోయిందిరా నాయన త్రిలేశ్వరరావు వచ్చిండు అనుకునే మూమెంట్లో నార్సింగ్ ఎన్సీసీ వస్తున్నా మీ దగ్గరికి. నార్సింగ్ ఎన్సీసీలో ఏమైంది సెటిల్మెంట్ తెలియదా? ఎంత తీసుకురా మెతానిటికి దేనికి? ఎవరుంటారు నార్సింగ్ ఎన్సీసీలో? మహేశ్వరానికి సంబంధించిన వాళ్ళు చెప్పాలనా? ఇప్పుడు ఎవరు తీసుకుపోయారా ఆమెను? పేర్లు చెప్పాలనా? ఆమెను ఎవరు తీసుకుపోయారు? ఎవరు కల్పించారు? పీసీసీ కాడ ఎవరు కల్పించారు? ఇన్ఛార్జు ఏం చేస్తుండు? మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన వాళ్ళదే రాజ్యం నడుస్తుంది. ఉన్న మేడము ప్రజెంట్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు మంచిగా ఏమైనా చేసుకోనుకో అలా అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు అలా పుట్ట పెడదాం అన్నట్టు ఆమె అన్నీ దాచిపెడుతుంది. ఆమె ఉన్నప్పుడు ఆమె కూడా సపోర్ట్ చేసింది దోసుక తినడానికి. ఆమె వెంబడున్న నాయకులు మొత్తం మెడికల్ వచ్చారు. ఒక ఊరికి 2 పెట్టింది, దోసుక తినూరి నాకు ఇన్ని తెచ్చిరు అని చెప్పి. ఇప్పుడు అమ్మ దేవత అది ఆమె అవుతుంది. ఇంకా ఈయన దేవుడు. ఎట్లా అంటే ఆమెనేమో ఊరికి 2 పెట్టినట్టు ఈయన కూడా ఊరికి 2 పెట్టిండు. ఈయన ఊరికి 2 పెట్టిండు. ఏ లీడర్ దగ్గర కోవాలన్నా కూడా ఊర్లు 2 పట్టుకొని పోతేనే పని అవుతుంది. ఏ రోజైనా సామాన్య ప్రజల్ని కలుస్తురా మీరు? మీకు ఆ ఓట్లేసేది. పోయిన ఆమెను సూట్ కేసులు తీసుకొని ట్రాన్స్ఫర్ చేయించి పోయిందిరా నాయన శని పోయింది అనుకుంటే నెల రోజులు తిరగకుండానే తెచ్చిపెట్టిరు. పెడితే మేము పట్టిస్తే మీరేం చేస్తారు? మేము పట్టించినాం, మేము చేసినాము, అవినీతి నిరూపణ అది అని చెప్పి తమాషాలు చేస్తున్నారు. ఏం చేసిరా? శ్మశాన వాటికలకి రామిడి కళ అల్మాస్గూడలో ఉన్నటువంటి రామిడి కళావతమ్మ శ్మశాన వాటికల కనీసం చనిపోతే, ఎవరైనా మనిషి చనిపోతే స్నానం చేద్దామంటే నీళ్ళు లేవు కదా. మీ పాలన 122 కోట్లు దోసుక తిన్నది అమ్మ దొరసా అని ఆమెను మళ్ళీ తెచ్చిపెట్టారు. ఆమె అంటే మీకు దోచిపెట్టేటోళ్ళు ఉంటేనే మీకు నడుస్తుందా? ఇట్లా తిరగవాడు. ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్లలో కంపల్సరీ వార్డుకు 50 మంది నామినేషన్లు వేస్తేనే వీళ్ళ తిక్క కుదురుతుంది. 50 నామినేషన్లు వేయాలి, వీళ్ళ నోడ కొడుతూనే వీళ్ళ తిక్క కుదురుతుంది. దోసుక తిన్న జరపోలేదు అని చెప్పి పోయినా మేము తెచ్చిపెడతాడు కేఎల్ఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ. దానికి తొత్తులుగా బీఆర్ఎస్ వీళ్ళు కుమ్మకైతారు. ప్రతిపక్షం లేదు, పాలకపక్షం లేదు. పొద్దుపూటనేమో మీడియా ముంగడ లొల్లి, రాత్రిపూటనేమో బాటల దగ్గర ఒకటి. గిదా ఆమె రాజకీయం చేసేది. పబ్లిక్ను చూతే బనాయిస్తారు బడంగపేటలో. గిదా ఆమె రాజకీయం. దోసుక తిన్న జరపలేదు అని చెప్పి మళ్ళీ తెచ్చి పెడితే పట్టిస్తే మళ్ళీ మేము అవినీతి నిరూపణలంట. ఎవరే అవినీతి? మీరు అవినీతి పరులు. అవినీతి చేసినోడే దొంగనే దొంగ అన్నట్టుందే. ఆవిడ దునపోతు మీద ప్రజాపాలన ఇది. ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో కేఎల్ఆర్ ఉన్న రోజులు ప్రజాపాలన కాదు, నాయకుల పాలన అవుతుంది. సబితమ్మ కేఎల్ఆర్ 2 ఉన్న రోజులు ప్రజాపాలన కాదు, ఇది నాయకుల పాలన. ఏడికెళ్ళవుతుందా ప్రజాపాలన? ఏ రోజైనా వచ్చి పబ్లిక్ను కలుస్తురా వీళ్ళు? ఏమైనా షో కూరకెట్టోడు ఒకడు ఉంటే పక్కకు వాని మాటలు వినుకుంటా మీరు తానా అంటే తందాని అనుకుంటుర్రు.
సామాన్య ప్రజలు ఎడగలుస్తున్నారు. సామాన్య ప్రజలు ఫోన్ చేస్తే లేపుతారు మీరు. రోజు పొద్దుగాలు లేవైనా పేపర్లలో మీవే చూడాలన్నా వార్తలు. గజ అరే 10 రోజులు అవుతుంది 10 రోజుల కింద శ్మశాన వాటికలు నీళ్ళు లేవని చెప్పి పేపర్లు వస్తే ఎవడన్నా పట్టించుకురా కనీసం? పేర్లు పెట్టుకోనికి వస్తా అది శ్మశాన వాటికలకు, స్కూళ్ళకు, దాని గురించి పట్టించుకొని చేసే తీరు ఉంటేనే పేర్లు పెట్టాలి. తాగనికే మంచినీళ్ళు ఉండవు ఎట్లా? కనీసము చనిపోతే కూడా స్నానం చేయనికే నీళ్ళు లేదు. ఎందుకే మీరున్నది? ట్యాక్స్ ఎందుకు కట్టాలి మీకు? ఎందుకు కట్టాలి మీకు ట్యాక్స్? ఎప్పుడు ఫస్ట్ మున్సిపాలిటీకి ఎందుకు ట్యాక్స్ కట్టాలి మేము? మార్చు తిరుగుడు ఆల్చం అప్లోడ్ వచ్చినట్టు వస్తారు ఇంటికి 2 3 సార్లు. మీకు ఎందుకు కట్టాలి ట్యాక్స్? దోసుకొత్తిరండి ఇంకా నా మీరు. నర్సింగ్లో ఉన్నటువంటి ఎన్సీసీ అర్బన్ 1 ఆడ అపార్ట్మెంట్లలో పోయి ఎవరిని కలిసింది? కమిషనర్ మేడం. ఆమె అధికారి. ఏం అవసరం? పొలిటికల్ లీడర్ల దగ్గర తిరగడానికి ఆమెకి ఏం అవసరం? మీ పదవులు అయిపోయినాయి, 14 నెలలు అవుతుంది. అయిపోయాక కనీసం ఏ రోజు అన్నా మీరు మున్సిపల్ ఆఫీస్ కాడ అరే మరి ఏం చేస్తుంది మే అని చెప్పి కనీసం ఎవరన్నా చూసిరా? టీపీఓ దగ్గరకు పోవాలి, సార్ ఈ బిల్డింగ్ ఇది కడుతురు, ఇది నాకు పైసలు పంపలేదు, దాని మీదకి మనుషులను పంపురు అనగానే అసిస్టెంట్ ఆయన పంపిస్తాడు. టీపీఓది ఇంకా ఉంది చిట్టా టీపీఓది. ఆయన ఎన్ని పర్మిషన్లు అప్రూవ్ కొట్టిండు? రిజెక్ట్ చేసినాక మళ్ళీ ఏ విధంగా అప్రూవ్ అవుతుందా ఫైలు? ఒకసారి రిజెక్ట్ అయినాక ఫైలు మళ్ళీ ఎందుకు అప్రూవ్ అవుతుంది? సేమ్ పెట్టిన పేపర్లు పెట్టినాక ఆయనది పెడుతున్నాం ఫైల్. ఇప్పుడు ఆయన ఇంకా కూడా మారలే. టీపీఓ సెక్షన్లో ఎవ్వరు ఇంకా కూడా మారలే. 10 మంది సస్పెండ్ అయ్యారు. 10 మంది సస్పెండ్ అయినాక కూడా ఆఫీసర్లు ఇంకా కూడా మారకపోతే ఎట్లా? ఏ నాయకుడు కాపాడతారు అనుకుంటారు? 10 మందిని ఏ నాయకుడు అయినా కాపాడిరా? మిమ్మల్ని కూడా ఎవ్వరు కాపాడారు. టీపీఓ గారు గుర్తుపెట్టుకోరు. ప్రజలే మిమ్మల్ని కాపాడేది. బాగా గుర్తుపెట్టుకోరు. ఏ లీడర్ మిమ్మల్ని కాపాడాడు? ప్రజలు తలుచుకుంటే లీడర్ను దింపొచ్చు, అందరం ఎక్కియొచ్చు. ఆఫీసర్ను దింపొచ్చు, అందరం ఎక్కియొచ్చు. 14 నెలల నుండి నామినేషన్ వర్కులంట. చెట్లు పెట్టకముందే చెట్లు పెట్టినా అని ఈడ కొమట్టుకుంటా కాడ చెట్లు పెట్టినప్పుడే అనుకున్నాను నేను, ఈ 10 చెట్లు పెడుతుంది ఎన్ని చెట్లు రాస్తుందో అని చెప్పి. దోమల పొగ కొట్టారు, వారానికి 2 సార్లు దోమల పొగ కొట్టిర్రు అని రాసుకోరు. గింత అన్యాయమా? 32 మంది సభ్యులు ఉన్నటువంటి బడంగపేట్ల 25 మంది ప్రతిపక్ష లీడర్లు ఉన్నాక కూడా ఈ విధంగా ఫ్రాడ్లు జరిగినాయి అంటే ఇక నీకు ప్రతిపక్షం ఏడుంది, పాలకపక్షం ఏడుంది? ఒకసారి ఆలోచించుర్రి. దోసుకత్తి నాకు సరిపోలేదు అని చెప్పి రేపు ఇంకా కార్పొరేటర్లు అవుతారంట. ఎట్లా అవుతారా కార్పొరేటర్లు? మీరు చెప్పురు, మీరు ఏ విధంగా అవుతారు కార్పొరేటర్లు? మిమ్మల్ని ఎందుకు చేయాలి కార్పొరేటర్లు అంటే? ఇప్పుడు దోసుకత్తి నాకు సరిపోలేదు అని చెప్పి ఇంకా మిమ్మల్ని కార్పొరేటర్ చేసి ఇంకా తినుర్రు అని చెప్పి మీకు తెచ్చిపెట్టాలనా? వాననక వడదనక తిరిగేటోని లీడర్ చేస్తారు. అంతేగాని పదవి రాగానే అన్మాతం ఇంకా మనం ఎప్పుడు మనం ₹1 కోటి పెట్టినాక ఇంకా 5 కోట్లు వసూలు చేద్దాం అనుకున్నట్టు చేయరు. ఇప్పటికి మోసపోయారు ప్రజలు. ఇడికే మస్తు మోసపోయారు. ఇక పైన మోసపోనికి లేరు రెడీగా. అర్థమవుతుందా? ఇంకోటి అర్థమవుతలేదు. మా మాజీ మంత్రి వర్యులు ఏం చేస్తున్నారంటే ఇంతగానం ఫ్రాడ్ జరుగుతుంటే ఏ ఒక్క రోజు కూడా గొంతు తెరుస్తలేరు. ఎందుకు? నచ్చిన వాళ్ళని తెచ్చిపెట్టుకురుగా ఆఫీసర్లను. ఏ రోజన్నా మీరు ప్రజల కోసం పట్టించుకురా? అభివృద్ధి అభివృద్ధి ఏడ ఉంటుంది అభివృద్ధి? మీరు అవుతారు అభివృద్ధి. సామాన్య ప్రజలు ఎవరు గారు అభివృద్ధి? మీరు అవుతారు అభివృద్ధి. నిరంతర ప్రక్రియనే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ అవుతున్నాయి అంటే మేము కట్టే ట్యాక్స్లతోని టీడీఎస్లతోని సెంట్రల్ నుండి వచ్చే ఎంతో ఇంతో ఫండ్తోని కంపల్సరీ అవి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేదే. మీరు వచ్చి కొబ్బరికాయలు కొడుతురు తప్ప మీరు సొంతంగా చేసినాము అని చూపిరు. ఏం చేసిరో? ఎన్ని రోజులు అవుతుంది అండి బడంగపేట ఆదిబట్ల రోడ్ ఎన్ని రోజులు అవుతుంది? ఏ ఒక్క రోడ్ అన్న మేము చేసినాం పర్టికులర్ ఉన్న రోడ్ల మీద మంచిగున్న రోడ్ల మీద మళ్ళీ రోడ్లు వేసారు బిల్లుల కోసం. తెలియదు అనుకుంటున్నారు? చూపియాలన్నా నా దగ్గర రారి చూపిస్తా. మంచిగున్న రోడ్ల మీదకి వెళ్ళి బిల్లులు రోడ్లు వేయడము, మంచిగున్న డ్రైనేజ్ లైన్ల మీదకి వెళ్ళి డ్రైనేజ్ లైన్లు వేయడము. లేని కాడ వేసిరా మీరేమన్నా? ఎన్ని చూపియాలి మీకు? ఒక్కొక్క బిల్డింగ్ కాడ ఎంతెంత వసూలు చేస్తారు తెలుసా మేడం మీకు? మీ ఎంబడున్న నాయకులు ఒక్కొక్క బిల్డింగ్ కాడ అసిస్టెంట్లను పెట్టి ఎంతెంత వసూలు చేస్తారు తెలుసా? రికార్డులు ఉన్నాయి, పంపుతా చూడరు ఒకసారి. కార్పొరేటర్ ముసుగుల అసిస్టెంట్లు ఒక్కొక్కరికి ఇద్దరు అసిస్టెంట్లను పెట్టుకొని వసూలు చేస్తారు. బిల్డర్లు ఇల్లు కట్టకుట్టారు తెలుసా? వీళ్ళ పీడింపు తరానికి బిల్డర్లు భయపడి ఇల్లు కట్టకుట్టారు. బడంగపేట ఏరియాలో బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేస్తే 5,000 కమిషనర్కి, పాత కమిషనర్కి. టీపీఓకి 5,000, కార్పొరేటర్కి 20,000. ఏమన్నా ఉందా? మళ్ళీ ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ ఫీజు 150 గజాల పర్మిషన్ అప్లై చేస్తే లక్షన్నర కట్టాలి. ఇవి కాక 20,000 సపరేటు అన్అఫీషియల్ ఫీజు. మళ్ళీ 5,000 అది సపరేటు అన్అఫీషియల్ ఫీజు. పుసుకున్న ఏమైనా డాక్యుమెంట్లో చిన్న ప్రాబ్లం ఉన్నా చిన్నది మైనర్
ఏమైనా ఉన్నాయి అనుకో 50,000 1,00,000 ఇది దోసుక తినుడు. అమ్మదొరసాని ఎవరు సరస్వతి మేడం ఏమో ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి దోసుక తిన్నది 122 కోట్లు. వీళ్ళేమో ఈ తిరుగా తెలివని దోసుక తింటారు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు వచ్చి శుద్ధపూసల్లాగా ముంగడ కడవలు వేసుకొని కూర్చొని మేము తప్పు చేయలే మేము తప్పు. మరి ఎవడు తిన్నాడా ఇవన్నీ పైసలు? ఒక్కొక్క కాలనీలా ఇద్దరేసి ముగ్గురేసి జమ చేసి పెట్టిరు మీవి ఆడియో రికార్డులు. మీరు ఎవరెవరు తనపై డబ్బులు వసూలు చేసిరు, మీ మనుషులు ఎవరెవరు తనపై డబ్బులు వసూలు చేసిరు, అన్ని ఆడియో రికార్డులు ఉన్నాయి. ఇంకా మారురి, మారకపోతే మీ కర్మ, ఎవరేం చేయలేరు. రోజు పొద్దుటిపూట వచ్చి పేపర్ల కాడ కూర్చొని పేపర్లలో మీ ముఖాలు చూడాలంటే మాకు విసుకొస్తుంది. రోజు ఇదే అయిపోయింది తంతు. ఒకరి మీద ఒకరు బుడతదాలు కుట్టరు. ఆమెను పట్టించింది ఏసీబీకి ఒక కాంట్రాక్టరు, జిహెచ్ఎంసీ విజిలెన్స్కు చెప్పింది ఒక సామాన్య పౌరుడు, అంతే తప్ప ఏ రాజకీయ నాయకునికి సంబంధం లేదు. ఎవ్వరు కూడా నేను చేసిన అంటే మీరే పెద్ద దొంగనే దొంగ అంటే బాగుండదు. ఇది గ్రహించుకొని జాగ్రత్తగా మెసులురి. దయచేసి కేఎల్ఆర్ గారు ఈ వీడియో మీ దగ్గర దాకా వస్తుంది, నాకు కూడా తెలుసు. మీరు ఇకనైనా ఎవరినన్నా పోస్టింగ్ ఇప్పించినా, మీరు ఎవరినన్నా ట్రాన్స్ఫర్ చేసినా వాళ్ళు ఎటువంటి వాళ్ళు అర్థమవుతుందా? ప్రజలకు పని, మీరు ఒక సేవా గుణం కలిగిన వారు. మీరేంటంటే మీ ఎంబడున్న నాయకులు మీకు చెవులు కొరుకుతుర్రు, వాళ్ళ మాటలు విని మీరు ఖరాబ్ అవుతుర్రు, మీ కోట్లు కూడా పడవు నెక్స్ట్ వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు 3rd ప్లేస్ అనుర్రు, ఈసారి 4th ప్లేస్కి పోతారు మీరు ఇదే విధంగా ఉంటే, గుర్తుపెట్టుకోరి. దయచేసి ఇక్కడ మారుర్రి. మారితే మీరు రేపు పొద్దుగాల గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ లేదు మీ నాయకుల మాటనే మేము వింటాం, మా నాయకులు ఉరుగా మా నాయకులు చూసుకుంటారు అంటే మీ నాయకులు వస్తే ఓట్లు కూడా వేయరు. పబ్లిక్ వేసేటప్పుడు అప్పుడు చూపిస్తారు. ఈసారి కొడితే 4th ప్లేస్ కోసం ఉన్న ఇజ్జత్ పోతుంది. అర్థం చేసుకొని ఇక మారుర్రి. కేఎల్ఆర్ గారు ప్రమోషన్లు కానీ ఆఫీసులను ట్రాన్స్ఫర్ ఆఫీసులలో పెట్టే ముంగట దయచేసి మంచోళ్ళని పెట్టుకోర్రి. పోయిన వాళ్ళని మళ్ళీ సూట్ కేసులో లేకపోతే అదో మీరు తీసుకోరు పైసలు, మాకు కూడా తెలుసు. కానీ మీ కింద ఉన్న నాయకుల వల్ల మీకు పేరు ఖరాబ్ అవుతుంది, అర్థం చేసుకోరి. మీ వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు ఖరాబ్ అవుతుంది. ఆయన రోజు 18 గంటలు కష్టపడుతుండు, మీ వల్ల ఆయన పేరు కూడా ఖరాబ్ అవుతుంది. అవసరం అంటే మీ మీద నివేదిక తీసి మేము సీఎం గారికి కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు అధికారుల మీదనే పెట్టినాం కంప్లైంట్లు, ఇకపై ఇన్ఛార్జీల మీద కూడా పెడతాం. ఇన్ఛార్జి తెలియకుండా మన రాష్ట్రంలో కాన్స్టిట్యున్సీలలో ఇన్ఛార్జీలకు తెలియకుండా ఏ పనులు అయితలేవు. కావున ఇక పైన ఏదేమైనా అయినా కూడా మీ మీద కూడా నివేదిక పంపాల్సి వస్తుంది. జాగ్రత్త. థ్యాంక్ యూ. జై హింద్.